రౌతులపూడి మండలం సార్లంక గిరిజన గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వెనుక దాగియున్న కుట్ర కుతంత్రాలు బయటకు వచ్చిన తర్వాతే తాను తీవ్రంగా స్పందించడం జరుగుతుందని ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ ముద్రగడ్డ గిరిబాబు వివరించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం మీద ఎన్నడూ చూడని విధంగా ఏకకాలంలో 46 ఆదివాసీల తాలూకా ఇల్లులు కట్టుబట్టలతో సార్లంక గ్రామంలో దగ్ధమవ్వడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకరమైన సమాచారం తెలుసుకునే తన తండ్రి గారైన మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన గిరిజనులకు చేయూతనందించేందుకు ఈ వంట సామాన్లు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమానికి తమంతా శ్రీకారం చుట్టడం జరిగిందని గిరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీల్, వాసిరెడ్డి భాస్కర్ బాబు, గొల్లు చిన్న దివాసం, అడప సోమేష్, గుడాల వెంకటరత్నం, నరాల శ్రీనివాస్, ముద్రగడ్డ సుదీప్, పెండకోట నాగబాబు తదితర వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ముద్రగడ్డ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పండి మేడం. అయ్యో నమస్కారం అండి అందరికి. ఈ రోజు రౌతులపూడి మండలం ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఉన్నటువంటి సార్లంక అనేటువంటి విలేజ్. ఇక్కడ ఎస్టీలు ఉంటారు. అందరూ చాలా నిరుపేద కుటుంబాలు. మరి వారు రెక్కాడితేనే కానీ డొక్కాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు. ఇక్కడ 45 కుటుంబాలు నిన్న అకస్మాత్తుగా అనుకోకుండా దగ్ధమైపోయి ఇదంతా అగ్ని ప్రమాదంతో ఈ కుటుంబాలన్నీ చిన్నభిన్నం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఈ విషయం తెలిసిన వెంటనే మా గురువర్యులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి వర్యులు ఈ నియోజకవర్గాన్ని ఎంతో మరి రోడ్లు అవనివ్వండి, ఇళ్లు అవనివ్వండి, రహదారులు అవనివ్వండి, అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు చేస్తూ ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక దిశ నిర్ణయించినటువంటి మహానుభావుడు ముద్రగడ్డ పద్మనాభం గారు స్పందించి వెంటనే తన కుమారుడైనటువంటి గిరిబాబు గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నప్పటి నుండి మరి ప్రతి విషయంలో కూడా స్పందించి ఆయన వెంటనే చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ రోజు సార్లంకలో జరిగినటువంటి ఈ ఘటన మీద చాలా ఆయన నిర్వీర్యమైపోయారండి. ఏంటి ఇలా జరిగింది అనేటువంటి బాధలో ఆయన చాలా అలా కుంగిపోయి కూర్చుని ఉండిపోయి మరి తన కుమారుడు గిరిబాబు గారు అందుబాటులో లేకపోవడంతో మరి ఉదయమే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు సహాయంతో సహకారంతో ఈ సార్లంక అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. మరి గిరిబాబు గారు ప్రతి ఇంటికి వెళ్లి చూశారు, ప్రతి ఒక్కరితో మాట్లాడారు, వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ క్షణం నుంచి కూడా ఈ సార్లంక అనేటువంటి విలేజ్ మీద దృష్టి సారించి వీరికి కావాల్సినవి పక్కా ఇళ్లు, పక్కా ఏ అయితే సామాన్లు పోయాయో, ఏ అయితే కోల్పోయారో ఈ కుటుంబాలన్నిటికీ న్యాయం జరిగే వరకు ఆయన పోరాడుతూనే ఉంటారు. ఆ పోరాటం ఈ రోజు మరి ఈ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకు కూడా వెళ్లడం జరిగింది. వారి ఆదేశాల మేరకు కూడా ఇంకా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పక్కాగా మా గిరిబాబు గారు డిమాండ్, అలాగే మరి మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మా డిమాండ్, నేను ముఖ్యంగా స్థానికురాలిని, నేను ఎక్స్ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి, నేను స్థానికురాలిని. నా డిమాండ్ ఒకటే, ఏదైతే మా ఇన్ఛార్జి వర్యులు గిరిబాబు గారు చెప్పారో 2 లక్షల ఆస్తి నష్టపరిహారము, పక్కా ఇళ్లు ఇక్కడే ఈ స్థలంలోనే వారికి గృహాలను నిర్మించి కట్టించి ఇచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము వదలము, డిమాండ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి దీన్ని వెంటనే స్పందించి భోజనం విషయంలో గాని, బట్ట విషయంలో గాని వీరికి అన్ని సమకూర్చే వరకు కూడా ప్రభుత్వం కదలకూడదు. అలాగే పోలీసు శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి, ముఖ్యంగా కలెక్టర్ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కరెంటు విషయంలోను, నీళ్ల విషయంలోను, భోజన విషయంలోను, బట్టల విషయంలోను, కోల్పోయినటువంటి ఆస్తి విషయంలో కూడా తగు చర్యలు తీసుకుని వీరందరికీ కూడా తగు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము మనవి చేసుకుంటూ ఈ పోరాటాన్ని మేము ఇంకా మరి పక్కా జరిగే వరకు కూడా మేము వదలవని భావిస్తూ మా ముద్రగడ్డ పద్మనాభం గారు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మేము ఈ కార్యక్రమంలో పాలుగా ఈ రోజు ఉండడం జరిగిందండి. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. రౌతులపూడి మండలం రాఘోపట్నం పంచాయతీలో సార్లంక అనే గ్రామంలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరగడం జరిగిందండి.
సుమారు 45 ఇల్లుల దాకా కాలిపోయి బూడిదైపోయినాయండి. విషయం నాకు రాత్రి 8:30-9 గంటలకు తెలియడం జరిగింది. అందుబాటులో లేకపోవడం వల్ల నేను రాలేకపోయానండి. తెలియగానే వెంటనే నాన్నగారికి చెప్పడం జరిగింది విషయం, శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి. ఉదయాన్నే వాళ్ళ కోసం భోజనం వండించి, కట్టుబట్టలతో ఉంటారని వాళ్ళకి బట్టలు తెప్పించి, ఇంకా ఏదో చెయ్యాలని కోరికతో 10 మంది నియోజకవర్గంలో ఉన్న పెద్దలను అడిగితే వంట సామాను, బియ్యం, కావలసిన బిస్కెట్లు, స్నాక్స్ అవి కూడా వాటర్ ప్యాకెట్స్ అన్ని అందజేయడం జరిగిందండి. అవి తీసుకుని వేళ ఉదయం ఇక్కడ రావడం జరిగింది. ప్రతి గడప ఏ ఇల్లు కాలిపోయినాయో ప్రతి గడపకి వెళ్లి వారందరితో మాట్లాడడం జరిగిందండి. వారి కష్టాలు, వారి అనుమానాలు, వారి భయాలు అన్ని కూడా తెలుసుకున్నాం. ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అన్ని కాలిపోయినాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కూడా కాలిపోయిందని, వారింట్లో దాచుకున్న బంగారం కూడా బూడిదైపోయిందని చాలా బాధ వాళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా తెలుసుకుని వీళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. డిమాండ్ కూడా చేస్తున్నాం ప్రభుత్వాన్ని. కాలిపోయిన ఇళ్లే కాకుండా ఇక్కడున్న ప్రతి ఇల్లుని కూడా పక్కా ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, కాలిపోయిన ఇల్లు ప్రతి కుటుంబానికి కనీసం 2 లక్షలు ఇస్తే వాళ్ళు కోల్పోయిన సామాన్లన్నీ, మంచమో, కుర్చీయో, టేబులో, ఫ్రిడ్జో, టీవీయో అన్ని కూడా వాళ్ళు కొనుక్కుని మళ్లీ వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశం ప్రభుత్వం కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇదే విషయం మా జిల్లా అధ్యక్షులు శ్రీ దాడిశెట్టి రాజా గారికి చెప్పడం జరిగింది. తొందరలోనే